ఆ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ విజిట్ చేయటం జరిగింది. అంటే ఈ హాస్పిటల్ నాకు నేను చదువుకున్నప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తూనే ఉన్నాను. అంతకు ముందు నుంచి కూడా తెలుసు అందరికీ. ఈ ఎక్కడ చిన్నప్పుడు ఒకసారి ఎక్స్కర్షన్ కూడా గుడివాడ నుంచి మరి వచ్చాం ఇక్కడ జీజీహెచ్. సో అంత పేరున్న హాస్పిటల్ ఇది. అంటే ఎంతోమంది, అలాగే జిఎంసి కూడా గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసింది. వాళ్ళందరూ నాకు యుఎస్లో కూడా చాలామంది తెలుసు. అలాగే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్స్. ఇంతమంది ప్రొడ్యూస్ చేసిన ఈ హాస్పిటల్ని దీన్ని సందర్శించడం చాలా గొప్ప విషయంలాగా ఉంది. అన్నిట్లోకి ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటే, గుడివాడ కూడా గుడివాడ హాస్పిటల్ని డెవలప్ చేయాలి. అది ఆల్రెడీ జిల్లా హాస్పిటల్లో శాంక్షన్ అయి ఉంది. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంటాయి, ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఎలా నడుస్తుంది అనే దాని మీద ట్రై చేస్తానికి ఒకసారి కనుక్కుందాం, చూద్దాం మొత్తం అంతా అని చెప్పి స్టడీ చేయడానికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ నాట్కో సెంటర్ని సందర్శించడం ఇంకా మంచి అనుభూతి కనపడుతుంది. ఏంటంటే ఎంత వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది లేదు అనే బాధ లేకుండా అసలు ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు నాట్కో సెంటర్. దీని గురించి కూడా విన్నాను. చాలా చోట్ల మనం ఎక్విప్మెంట్ కొంటాము, గవర్నమెంట్ హాస్పిటల్స్లో రకరకాల ఎక్విప్మెంట్ తీసుకుని వస్తున్నాము, కొంటున్నాము, కానీ మెయింటెనెన్స్ ఉండక రకరకాలుగా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు గుడివాడ మెడికల్ సెంటర్ చూసుకున్నా కానీ చాలా అద్భుతమైన ల్యాబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ బట్ మెయింటెనెన్స్ లేక పెద్దగా ఎవరికి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ ఏం తేడా జరుగుతుందని చూస్తే మేజర్గా నాట్కో వాళ్ళ సొంత పీపుల్ని ఇక్కడ పెట్టుకుని, అంటే 45 కోట్లు ఆల్రెడీ ఇక్కడ ఖర్చు పెట్టి అన్ని ఎక్విప్మెంట్ బిల్డింగ్స్ అన్నీ కడతమే కాకుండా వాళ్ళ సొంత స్టాఫ్ని పెట్టుకుని మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ అంటే ఏ ప్రాబ్లము రాకుండా చూసుకోవడంతో పనిచేస్తూ ఉంది. సో వీళ్ళ ఎలా వర్క్ చేస్తున్నారు అనేది స్టడీ చేసుకుంటానికి వచ్చాను. నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. ఎలాగైనా సరే ఇలాంటి సెంటర్ని, అంటే క్యాన్సర్ సెంటర్ అవసరం లేదు, ఇంకోటి ఏదైనా కానీ సెంటర్ని గుడివాడకు కూడా తీసుకురావాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. తప్పకుండా ఎవరినైనా ఎక్కడి నుంచి అయినా కానీ అంటే ఫిలాంథ్రఫీ వర్క్ చేయటం అందరికీ అంటే ఫిలాంథ్రఫీ వర్క్ చేయటం అనేది ప్రతి కంపెనీ, మేజర్ కంపెనీస్ అన్నీ చేస్తూ ఉంటాయి, కానీ డెడికేషన్ ఇక్కడ బాగా కనపడుతుంది నేను చూసిన దానికంటే. ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తాం, ఫిలాంథ్రఫీ చేసాం అనేది కాకుండా అక్కడ కూర్చుని ఇది వర్క్ అయ్యేటట్టుగా చూడటం అనేది నిజంగా నాట్కో వర్కే చెల్లింది. హ్యాట్స్ ఆఫ్ యూ అండి. థ్యాంక్స్ వెరీ మచ్. మీరు చేస్తున్న ఈ సేవ అందరికీ ఉపయోగపడుతుంది. ప్రివెన్షన్ నుంచి ప్యాలియేషన్ దాకా, ప్రివెన్షన్ నుంచి ప్యాలియేషన్ దాకా ప్రతిదీ ఉంది ఇక్కడ అవైలబుల్. అంటే ముందే రాకుండా ప్రివెంట్ చేయటము, వచ్చిన దాన్ని మనకి ట్రీట్మెంట్ చేయటము, ట్రీట్మెంట్ అయిన దాన్ని మెయింటైన్ చేయటము, ట్రీట్మెంట్ కాలేని పరిస్థితిలో ఉన్నారని ప్యాలియేషన్ అంటారు. ఎందుకంటే క్యాన్సర్ అనేది అంత తొందరగా డిటెక్ట్ అవ్వకపోవడం, ఇంకా అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో మెడికల్ అవైలబిలిటీ అంతవరకు రాలేదు. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఇనీషియల్ స్టేజ్లో తెలుసుకోగలం, కానీ చాలా క్యాన్సర్స్ని ఇంకా మనం తెలుసుకోవాలంటే టైం పట్టే పరిస్థితి ఉంది. సో తెలిసేసరికి 3rd స్టేజ్ 4th స్టేజ్ అన్నారు. మీరు కూడా చాలామంది వినేసి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలా తీసుకురావాలనేది ప్యాలియేషన్. సో ఈ మొత్తానికి ఉపయోగపడేట్టుగా ఆల్రెడీ 100 బెడ్డెడ్, దీంట్లో ఒక్కటి కూడా ఖాళీ లేదు ఇప్పుడు వెళ్ళి చూస్తే.
అండ్ ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఎవరికి చెప్పింది లేదు. ఓన్లీ ఈ సెంటర్ని 22లో స్టార్ట్ చేశారు, 20లో స్టార్ట్ చేశారు, 20లో కదండి, 20లో స్టార్ట్ చేశారు. అయినా కానీ ఇంత క్విక్గా వెళ్ళిపోయింది. అండ్ నాటక వాళ్ళు ఇంకా ఎనర్జీగా ఉన్నామని చెప్పారు. ఇప్పుడే ఇంకో 150 బెడ్లు కూడా పెంచడమే కాకుండా ఇంకా పెట్ స్కాన్ ఎక్విప్మెంట్, ఇంకా వేరు ఎక్విప్మెంట్స్ కూడా చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు చేస్తున్న సేవలకి. అలాగే ఇలాంటిది ప్రతి చోట రిపీట్ చేసుకుని నిజంగా ఫిలాంథ్రఫీ వర్క్కి ఒక స్పెషల్ నిర్వచనం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కనపడకుండా పోయారు. ఏదైనా కానీ ఇది అవును. ఈ ఎమ్మెల్యే గారు నిన్నటి దాకా బూతులు తిట్టుకుంటా అంటే ఆయన మీ దెబ్బకి పారిపోయాడా, లేకపోతే ప్రజలు పారిపోయేటట్టు చేశారా, లేకపోతే చేసిన తప్పుల మూలాన బయట కనపడకుండా తిరుగుతున్నాడు? అంటే చంద్రబాబు గారు ఈ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడతాం, ప్రజా చైతన్యం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కనపడి అంటే ఇంకా అదే సొల్లు మాటలు చెప్పుకుంటే, అదే పిచ్చి మాటలు చెప్పుకుంటా ఉంటే వర్కౌట్ అవ్వదనేది దానికి తెలుసు. ప్రజలు కూడా కొట్టే పరిస్థితికి వస్తారనేది కూడా తెలుసు. సో అందుకని ఇంకేం మాట్లాడాలో తెలియక ఇంకా తప్పుకున్నాడు. అతను ఇంకా చచ్చిపోయిన బాబుని ఇంకెన్నిసార్లు అడుగుతారని మర్చిపోండి. ఇంకా అంటే వైసీపీ నుంచి కూడా ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా రాలేదు గుడివాడికి అయితే కనుక. దాంట్లో అయితే అది అందరికీ తెలిసింది. ముందు నుంచి చెప్తున్నా, అతను మోసగాడని ఫస్ట్ నుంచి అందరికీ చెబుతానే ఉన్నాను నేను క్లియర్గా. అందరికీ ఇప్పుడు తెలిసి వచ్చింది. నిజంగా అక్కడ తను ఎమ్మెల్యేగా లేని రోజు అక్కడ వండను కూడా వండకుండా పారిపోవాల్సిన అవసరం ఏముందనేది ఎవరికి అర్థం కాని మ్యాటర్. కనీసం మనిషి అనేవాడు కూడా కనపడకుండా. సో అతనికి అంటే ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు, అదంతే అందరికీ తెలిసింది. జనం గుంటూరు జిల్లా కానీ ఏపీ వాళ్ళందరూ ఏంటంటే అసలు ఉన్నాడా, ఉంటే ఎక్కడ దాక్కున్నాడు. ఈరోజు సోదరులు వెనిగండ్ల రాము గారు మరి గుంటూరు వచ్చి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నాటుకోవారి సహకారంతో నడుస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న విధానాలని, ఏ విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, అలాగే గుడివాడలో కూడా ఇలాంటి ఒక హాస్పిటల్, ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలని చెప్పేసి మరి మన క్యాన్సర్ యూనిట్కి రావటం అనేది నిజంగా ఇక్కడ మరి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కానీ, వైద్యులకు కానీ, సిబ్బందికి కానీ గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో ఉదార స్వభావంతో మరి నాట్కో సంస్థ వారు తమ సొంత డబ్బుల్ని 45 కోట్లు వెచ్చించడమే కాకుండా, డబ్బులు వెచ్చించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఈ రకమైన కార్పొరేట్ స్థాయికి మించిన మరి సౌకర్యాలతోటి అలాగే నీట్నెస్ తోటి మెయింటైన్ చేస్తున్న మరి బోర్డుకి, సిబ్బందికి, డాక్టర్లందరినీ కూడా మొట్టమొదటిసారిగా మనం ముందుగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టం ఏంటంటే మన ప్రాంతంలోనే నాట్కో పట్ల మరి ఈ సంస్థ పట్ల అవగాహన లేక ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బసవతారకం గారి హాస్పిటల్కి హైదరాబాద్ పరిగెడుతూ మమ్మల్ని లెటర్స్ రాస్తున్నప్పుడు కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు. అక్కడే లెటర్ ఇవ్వమంటున్నారు. ఇక్కడ మెడిసిన్స్తో పాటు అన్నీ ఫ్రీగా, అంటే డాక్టర్స్ చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ బిల్లింగ్ యూనిట్ అనేది లేకుండా మరి హాస్పిటల్ని మరి రన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులందరినీ కూడా అభినందించాలి. మరి ఇదే విధంగా ఎన్నో ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఎంతోమంది దాతలు ఉన్నారు, ఎంతోమంది డబ్బున్న పెద్దలు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగాన్ని ఏర్పాటు చేస్తే మరి ప్రజల సమస్యలు తీర్చిన వాళ్ళు అవుతారు. ఎవరైతే మనం జనరల్గా అంటాం దేవుడు అని, దేవుడు అంటే ఎవరు? మనల్ని కాపాడేవాడు దేవుడు. ఈరోజు నాటక సంస్థ కూడా అనేక మంది రోగులకి దైవంగా నిలిచింది. కాబట్టి మనం 10 మందికి సేవ చేస్తే మనం వాళ్ళ దృష్టిలో మనం
దేవుళ్లాగా వచ్చి ఆయన కాపాడాడు, మమ్మల్ని దేవుళ్లాగా సహాయపడ్డాడు అంటారు. కాబట్టి అందుకే పెద్దలు చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి. ఆ విధంగా మరి ఈ నాట్కో సంస్థ వితరణను చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి మరి జిల్లాలో ఇక్కడ ముఖ్యమైన విభాగాలు ఏవైతే అవసరమవుతాయో వాటిల్ని స్థాపించి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. మరి వెనుగళ్ల రాము గారు మరి ఇందాకనే మీరు గుడివాడ నాని గురించి అడుగుతా ఉన్నారు. ఒక యువకుడిగా విద్యావంతుడిగా మరి విదేశాల్లో ఉండి ఈరోజు సేవా తత్పరతతోటి రాజకీయాల్లో ఎంటర్ అయ్యి ఒక దుర్మార్గుడిని ఓడించడంతో మన బాధ్యత కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ విషయాలను తెలుసుకొని అక్కడ మరి అభివృద్ధి చేయాలని ఒక చేస్తున్నందుకు ముందుగా మరి మా సోదరులు వెనుగండ్ల రాము గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే మరి ఇక్కడ సిబ్బంది కూడా వారికి విలువైన సమాచారాన్ని, సలహాలని, సూచనలు ఇవ్వడానికి కూడా సిద్ధమైనందుకు వారిని కూడా అభినందిస్తున్నాం. మరి ఇప్పుడే సదా గారు నాట్కో వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ అన్నారు, దీన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా ఒక 20 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టేసి బెడ్స్ ఇది కూడా పెంచడానికి మరి ప్రణాళికలు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడటం జరిగింది. మరి సదా గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. మరి ఈ హాస్పిటల్ ముఖ్యంగా ఏ హాస్పిటల్ అయినా ముందుకు పోతుంది అంటే ఇక్కడ పనిచేస్తున్న మరి వైద్య నిపుణులందరినీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. మరి వారనేది లేకపోతే వారి శ్రమే లేకపోతే డబ్బు ఒక్కటే పనిచేయదు, కానీ వారి సేవా దృక్పథాన్ని కూడా మరి అందరం కూడా గుర్తుంచుకోవాలి. వారికి ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. Thank you very much. థ్యాంక్ యూ.